హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము చికెన్ పలావ్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ పలావ్ మనకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా పలావ్ ప్రిపేర్ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ముందుగా పలావ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. నేను ఇంట్లో నార్మల్గా వండుకునే రైస్ తీసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న రైస్లోకి వాటర్ వేసేసుకొని 2 సార్లు నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి 20 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 kg చికెన్ తీసేసుకొని వాటర్ వేసేసి నీట్గా కడిగిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్ తీసేసుకొని 15 వరకు తొడిమ తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 3 ఇంచుల వరకు పొట్టు తీసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 20 పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, గుప్పెడు పుదీనా, సగం నిమ్మకాయ రసం వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 మరాఠీ మొగ్గలు, 1 స్టార్ అనాసు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసేసుకొని ముందుగా మనం వేసిన మసాలాలు కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా పీసెస్లా కట్ చేసి వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్ని 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసి 10 నుంచి 12 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన మసాలా పేస్టు పచ్చి స్మెల్ పోయి ఈ విధంగా ఆయిల్ పైనకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుంటేనే మనకి పలావ్ టేస్టీగా ఉంటుందండి. లేకపోతే మనం అన్నీ పచ్చిగానే వేసేసి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో సరిగా ఫ్రై అవ్వకపోతే పలావ్ టేస్టీగా ఉండదు. ఇలాగ మనం వేసిన మసాలా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, అలాగే 1/2 కప్పు పెరుగు వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం వేసిన పెరుగు చికెన్ పీసెస్లో కలిసేటట్టుగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. పలావ్లోకి మనం పెరుగు వేసుకునేటప్పుడు కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే పలావ్ తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు చికెన్లో ఉన్న ఆయిల్ పైనకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము నానబెట్టేసి పెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ లేకుండా ఓన్లీ రైస్ని మాత్రమే వేసేసుకొని మనం ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే రైస్ తీసేసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేనైతే కొంచెం అన్నం పొడి పొడిగా వండుతున్నా కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నా. మీరు కొంచెం మెత్తగా తినేటట్టయితే 4 గ్లాసుల వరకు వాటర్ కూడా వేసుకోవచ్చు. అదే మీరు కనుక బాస్మతి రైస్తో ఈ పలావ్ ప్రిపేర్ చేసేటట్టయితే 3 గ్లాసుల వాటర్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుంది. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయ రసం వేసేసుకొని పలావ్లోకి సాల్ట్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ కనుక తక్కువ అయితే ఈ టైంలోనే సాల్ట్ వేసేసుకొని రైస్ని మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఈ రైస్ని 50% వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ 50% ఉడికిపోయిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనకు పలావ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పలావ్ని పక్కన పెట్టేసుకుందాము. అంతేనండి, ఫైనల్గా మనకి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పలావ్ అయితే సూపర్ టేస్టీగా చాలా బాగుంది. అలాగే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పలావ్ని మనము రైతాతో పాటు అలాగే షేర్వాతో పాటు కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే డైరెక్ట్గా ఓన్లీ రైస్ మాత్రమే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి చికెన్ పలావ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.